మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు రాజ్యలక్ష్మి. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడ నేను మెయిన్ జాయిన్ అవ్వడానికి రీజన్ వచ్చి ఒబేసిటీ ప్లస్ లో బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది, తర్వాత నెక్ పెయిన్, ఇలాంటి మైనర్ కంప్లైంట్స్ అంటే ఒబేసిటీ అసోసియేటెడ్ కంప్లైంట్స్ కొన్ని ఉన్నాయి. బట్ చేరాక ఆల్మోస్ట్ ఇప్పుడు 10 days అయింది. ఈ 10 daysకి ఆల్ మైనర్ కంప్లైంట్స్ అన్నీ బాగా తగ్గింది. ప్లస్ వెయిట్ అయితే 4 kgs తగ్గాను. ఇక్కడ మెయిన్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఇది ఒక హెల్త్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేదానికన్నా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్ అనడానికన్నా వీళ్ళు ఇక్కడ ఆరోగ్య సాధకులు అంటారు. అంటే మనకి సిక్కుందన్న ఫీలింగ్ మనకు కల్పించరు. ప్లస్ ప్రతి ఒక్క పేషెంట్ని, ప్రతి ఒక్క క్లయింట్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. మన ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది, అసలు ఆరోగ్యం అంటే ఏంటి, అనాటమీ అంటే ఏంటి, మన శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది, మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇట్లా ఉప్పు లేని సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చదువుకున్న వాళ్ళకే కాకుండా చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ టర్మినాలజీ యూజ్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తా ఉన్నారు. మెయిన్ దానికి చాలా అప్రిషియేట్ చేయాలండి. డాక్టర్ రాజుగారే కాదు, ఇంకా చాలామంది స్టాఫ్ ఉన్నారు. ప్రతిరోజు రాజుగారి క్లాసెస్ ఉంటాయి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ సండే డాక్టర్ శ్రీనివాసులు గారి క్లాసెస్ కూడా ఉంటాయి. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఒక ఫిజికల్ హెల్త్ గురించే కాదు, ఇక్కడ సైకలాజికల్ హెల్త్ గురించి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. డాక్టర్ విశాల మేడం గురించి చెప్పాలి అంటే అసలు ఇంకా చాలా చెప్పచ్చును. మన మనిషి హెల్తీగా ఉండాలంటే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మన సైకలాజికల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంటు. మన వే ఆఫ్ థింకింగ్ అనేది మన పైన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేసి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మెడిటేషన్ అంటే ఏంటి అని చెప్తున్నారు, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. మన దగ్గర చేయిస్తున్నారు, మన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. అసలు ఇంత సేవ చేసుకున్నందుకు ఫస్ట్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకా మా అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. ఇంకా పిల్లలైతే అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక హాస్పిటల్ లాగా లేదు, మంచి రిసార్ట్ లాగా ఉంది. చిన్నపిల్లలకు కూడా చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు. ఏరోబిక్స్ నేర్చుకుంటున్నారు పిల్లలు, హుల్లా హుక్స్ నేర్చుకుంటున్నారు, డ్యాన్స్, ఏదో ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నారు. 14th ఎవ్రీ 15 days వన్స్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుందంట. దానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో సమ్మర్ క్యాంప్ వచ్చినట్టే పిల్లలు ఫీల్ అవుతున్నారు. అండ్ పిల్లలకి ఇష్టపడే విధంగా సాల్ట్ లేకుండా వండి పిల్లలకు సపరేట్గా ఫుడ్ పెడుతున్నారు. పిల్లలకి జ్యూసెస్ ఇవ్వడం, ఈ ప్రకారంగా వాళ్ళకు ఏదో మన హోమ్ ఫుడ్ మిస్ అయిన ఫీలింగే కలగకుండా పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉయ్యాలూగడం కానీ, స్విమ్మింగ్కి వెళ్ళడం కానీ ప్రతి ఒక్కళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ కోసం అనేసి సపరేట్గా స్విమ్మింగ్ కోచ్ కూడా ఉన్నారు, తను కూడా బాగా నేర్పుతున్నారు. స్విమ్మింగ్ వల్ల కూడా బాగా వెయిట్ లాస్ చాలా మందికి వస్తూ ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజుగారికి, విశాల మేడం గారికి, మా గోల్డ్ వారికి నా ధన్యవాదాలు.